హలో ఆల్, వెల్కమ్ టు పుష్పవల్లి వ్లాగ్స్. ఈరోజు సండే. ఈరోజు మేము ఏం చేసాము, ఎక్కడికి వెళ్ళాము, ఈ వీడియో లాస్ట్ వరకు చూసేయండి. ఇప్పుడైతే మా పాప అండ్ మా వారు ఇద్దరు టిఫిన్ తేవడానికి బయటకు వెళ్ళారు. ఈ టిఫిన్ సెంటర్లో టిఫిన్స్ చాలా బాగుంటాయండి. ఇది 1 సెంటర్లో ఉంటుంది, మీరు కూడా ఎప్పుడన్నా ట్రై చేయండి. అండ్ టిఫిన్ అయితే తీసుకొని వచ్చేసారు ఇద్దరు. అండ్ మా వాడు వెళ్ళలేదని చాలా గోల చేశాడు. సో కిందికి వెళ్ళి మళ్ళీ వాళ్ళ వెంట కలిసి పైకి వస్తున్నాడు. సండే అయితే మేము టిఫిన్స్ బయటే తెచ్చుకుంటామండి. మా వారు ఎందుకులే అదొక రోజు రెస్ట్ తీసుకో అంటారు. పూరి, బోండా, ఇలా కొన్ని ఇడ్లీ అలా తెచ్చుకున్నాము. మా పాపకి డ్రాయింగ్, కలరింగ్ అంటే చాలా ఇష్టం. సో టైం ఉన్నప్పుడు అంతా అట్లా డ్రాయింగ్, కలరింగ్ వేస్తూ ఉంటుంది. చాలా టైం పాస్ చేస్తుంది డ్రాయింగ్తో. ఇంట్లో వంట చేసుకొని ఆఫ్టర్నూన్ తినేసి అలా బయటికి వెళ్తున్నాము. ఒక చిన్న షాపింగ్ కోసం వెళ్తున్నాము. మా బాబు అండ్ మా వారు అయితే హాయ్ చెప్తున్నారు. ఇప్పుడైతే స్టార్ట్ అయిపోయాము, వెళ్తూ ఉన్నాము. చైర్స్ షాపింగ్కి అయితే వచ్చేసాము. ఇక్కడ చైర్స్ బాగానే ఉన్నాయి. మా పాప కూర్చున్న చైర్స్ అయితే 4 తీసుకున్నామండి. దారిలో వెళ్తూ ఉంటే లైట్గా వర్షం అయితే స్టార్ట్ అయింది. సో చల్లగా కుల్ఫీ ఐస్ క్రీమ్ అయితే తీసుకున్నాము. వర్షంలో ఐస్ క్రీమ్ తింటే చాలా బాగుంటుంది కదా. రాజీవ్ గాంధీ పార్క్ అయితే వచ్చేసాము. మా వారు టికెట్స్ తీసుకుంటున్నారు. ఇక్కడ పిల్లలకైతే 10 రూపీస్ అండ్ పెద్దవాళ్ళకైతే 20 రూపీస్ అంట. పార్కులోకి అయితే ఎంటర్ అవుతున్నామండి. వచ్చేటప్పుడు వర్షం స్టార్ట్ అయిండే కదా, లైట్గా చినుకులు పడుతుండే. ఇప్పుడైతే ఆగిపోయింది. వర్షం పడి ఆగిపోయినందుకు క్లైమేట్ అయితే చాలా కూల్గా ఉండింది. ఇప్పుడైతే లోపలికి వెళ్తున్నాము. పార్క్ అయితే చాలా ఇన్నోవేటివ్గా డిజైన్ చేస్తారండి. ఇక్కడ చూడండి, హాఫ్ బ్రోకెన్ పార్ట్ ఎంత బాగా పెట్టారు. అండ్ ఫ్రాగ్, ఇలా లోపలికి వెళ్తూ ఉంటే ఒక వుడెన్ బ్రిడ్జ్ అయితే వస్తుంది. కింద ఫ్లోర్ అంతా వుడ్తో చేశారండి. ట్రైన్ ట్రాక్ అయితే ఉంది. మొత్తం పార్క్ చూడాలి అనుకునే వాళ్ళు, నడవలేని వాళ్ళు ట్రైన్లో అయితే చూడొచ్చు. ఇక్కడ మా పాప జంప్ అండ్ ఫ్లై ట్రాంపోలిన్ అయితే ఆడుతుందండి. ఇది అబోవ్ 5 years వాళ్ళకైతే ఎంట్రీ ఉంది. పర్ హెడ్ వచ్చేసి 200 అంట. బాబుకి అయితే అలో చేయలేదు, బట్ బయట మ్యూజిక్తో బాగా ఎంజాయ్ చేస్తున్నాడు. ఆ గేమ్కి అయితే అలో లేదు కదండి, ఇదైతే అలో ఉంది బాబుకి. సో ఇద్దరు కలిసి దుమ్ము లేపేస్తారు ఆడుకోవడంలో. ఇది పర్ హెడ్ వచ్చే 130 రూపీస్. బాగానే ఉంది, బాగా ఆడుకున్నారు పిల్లలైతే. బాల్స్ చాలా ఉన్నాయి. అండ్ వీడు పెద్ద బాల్ తీసుకొని ఆ పెద్ద బాల్తో పాటు వాడు ఎక్కుతున్నాడు పైకి. అలా ముందుకు వెళ్తే చాలా గేమ్స్ అయితే ఉన్నాయి. జైంట్ వీల్, కొలంబస్ ఫ్లై, ఇంకా చాలా గేమ్స్ ఉన్నాయి. ఫుల్ టైం పాస్ అయితే అవుతుందండి పిల్లలతో వస్తే. వాళ్ళు ఫుల్ చాలా ఎంజాయ్ చేస్తారు. అలానే వెళ్తూ ఉంటే సైడ్కి అయితే టిక్ టాక్ లైట్ రీల్స్ చేస్తాం కదా, అదైతే ఉందండి. పాప అయితే చాలా బాగా డాన్స్ చేస్తుంది ఇక్కడ. అండ్ ఇలానే వెళ్తూ ఉంటే చాలానే
అలానే ఇక్కడ ట్రైన్ స్టేషన్ అయితే ఉందండి. పర్ హెడ్ వచ్చేసి 60 రూపీస్ అంట. పార్క్ మొత్తం చూపిస్తారు అండ్ స్కేరీ హౌస్ కూడా ఉంది. అలానే వెళ్తూ ఉంటే లోకల్ ఐస్ క్రీమ్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ ఇంకా కొన్ని వీడియో గేమ్స్ అయితే ఉన్నాయండి. ఇక్కడ మ్యూజిక్ వస్తుంది. అలా ముందుకు నడుస్తూ వస్తే ఇక్కడ పిల్లలు ఆడుకుంటున్నారు చాలామంది. ఉయ్యాలలు, జార్బల్లలు చాలానే ఉన్నాయి. అండ్ పెద్దవాళ్ళు అయితే అలా కూర్చొని ముచ్చట్లు చెప్పుకోవడానికి సిట్టింగ్ ఏరియా కూడా ఉందండి. ఇక్కడ కార్ పార్కింగ్ కూడా లోపల చేయొచ్చు అంట. దానికి ఎంట్రీ ఫీ 50 రూపీస్. ఆ విషయం తెలియక మేము బయట పార్క్ చేసాము. అలానే వస్తే ఇండోర్ క్రికెట్ ఆడేది కూడా ఉంది. అండ్ ఇంకా కొన్ని గేమ్స్ అయితే ఉన్నాయి. చాలా వెరైటీగా ఉంది కదండి ఈ స్టాచ్యూ. అండ్ ఫుల్ ఎంజాయ్ చేసి బాగా అయితే అలసిపోయారు పిల్లలు. ఇంటికి అయితే బయలుదేరిపోతున్నాము. ప్రకాశం బ్యారేజ్ చూడండి, లైట్స్తో కలకలలాడుతుంది. కృష్ణమ్మ అండ్ దుర్గమ్మ వ్యూ ఎంత బాగుంది కదండి రెండు చూస్తుంటే. మా డే అయితే ఇలా గడిచిపోయిందండి. నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.